మీ అధ్యక్షుని పైన, మీ పార్టీ అధ్యక్షుని పైన అవాక్ చవాకులు పేలుస్తుంటాడు. కేసీఆర్ కుటుంబం అన్న ముఖ్యమంత్రికి ఎందుకు గిట్టదు అంటే కేసీఆర్ను అయ్యా అబ్బా అనే మాటలు కూడా కోసికి సభలో మాట్లాడడం జరిగింది. మొన్నటికి మొన్న కేసీఆర్ ఫస్ట్ రోజు అసెంబ్లీకి వస్తే మాత్రము ఆయనకు పోయి మర్యాదపూర్వకంగా కూడా కలిసిండు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి వస్తే కూడా, సభాపతి వస్తే కూడా గౌరవించలేదు అని చెప్పేసి కూడా కొంచెం సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతున్నాయి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వైఖరి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు చేసేదంతా కూడా నాటకాలు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళు ఆ పెద్ద మనుషులు డ్రామాలు ఆడటం, నాటకాలు ఆడటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ 6 దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తన్లాడుతుంటే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ దాష్టికానికి బలయ్యి మోసపోతూ, వంచనకు బలవుతూ తన్లాడుతున్న టైంలో తన స్వీయ అస్తిత్వం కోసం ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి, టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి 6.5 దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఒడ్డుకు చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. 36 పార్టీలను ఒప్పించినటువంటి నాయకుడు కేసీఆర్. పార్లమెంట్లో రాష్ట్రంలో బిల్లు సాధించిన రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ కోసం, తెలంగాణ సమస్త వనరులని తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో అంతకుముందు ఈ పుణ్యాత్ములు సృష్టించినటువంటి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సృష్టించినటువంటి ఒక విషవలయాన్ని ఛేదించి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు, సబ్బన్న వర్గాల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం రూపొందించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చేస్తున్నారు. సరే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధికారం మార్పిడి జరిగింది. ఈ నేపథ్యంలో ఈయనని ఎవరు ప్రమోట్ చేసిండండి? ఎవరి కోసం వచ్చిండు? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, హక్కుల కోసం కొట్లాడి అధికారంలోకి వచ్చిండా? నాయకుడైందా? ఈయన చేసిన పనులు ఏంటంటే, ఆ రోజు తెలంగాణ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా నిటారుగా నిలబడి తెలంగాణ ఉద్యమం చేస్తుంటే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికినటువంటి ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం కొట్లాడతాడా? ఈయనని పెంచి పోషించింది, ఈయనని నిలబెట్టింది తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ ద్రోహులు, సీమాంధ్ర పెద్ద మనుషులు, పెట్టుబడిదారులు. ఈయన చేసిన తప్పిదాలను విమర్శిస్తుంటే ఇలా హైదరాబాద్లో చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తున్నాం కదా, తెగ బాధపడిపోతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే సీమాంధ్ర వాళ్ళు. సోషల్ మీడియాలో కానీ, లేకపోతే దాంట్లో ప్రధాన స్రవంతిలో కానీ చాలామంది తెగ బాధపడిపోతున్నారు. ఎందుకు అంటే ఇవాళ ఈయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం, తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తలేడు. దాన్ని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది. కాబట్టి ఈయన చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, మోసం ప్రజలకు ఎప్పటికప్పుడు విడమర్చి చెప్తున్నారు. కాబట్టి సహజంగా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద సహజంగానే ఆయనకు వ్యతిరేకత ఉంటుంది. విద్వేషంగా కూతాడు. అవసరమైనటువంటి అన్నిటిని ఉపయోగించి ఏం చేయాల్సినటువంటి ఏం చేస్తారు. అందుకే తెలంగాణ సమాజం వాటన్నిటిని గ్రహిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరంటే తెలంగాణ బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళు, తెలంగాణ పౌర సమాజం అనేటటువంటిది. వాళ్ళ తెలంగాణకు ఉన్నటువంటి 2 జీవనదులైనటువంటి కృష్ణా గోదావరి నదుల నీళ్ళని బాజాప్తా సీమాంధ్ర పెద్దలు తరలించుకుపోతుంటే, దానికి మన ఇక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, దాన్ని అడ్డుకునేటటువంటి వాళ్ళని మీద చులకం చేసి మాట్లాడుతుంటే, తక్కువ చేసి మాట్లాడుతుంటే, బాడీ షేమింగ్ చేస్తుంటే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే, ఇక్కడ పౌర సమాజం కానీ, బుద్ధిజీవులు కానీ తమకేం పట్టనట్టు చోద్యం చూడటం అనేది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు అనేటటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది, నిలబడి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే కృష్ణా గోదావరి నీళ్ళల్లో ఎంత అన్యాయం జరిగినా కానీ ఇక్కడ ప్రజలు మాత్రము, అంటే ఇక్కడ ఎవరైతే విద్యావంతులు అనుకుంటామో, మేధావులు అనుకుంటామో, బుద్ధిజీవులు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నోరు మెలపడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరినీ కూడా భయపెట్టిస్తున్నాడు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎప్పటికప్పుడు వాళ్ళ తప్పులను ఎండగడుతుంటే బీఆర్ఎస్ పార్టీ పైన కూడా బురద జల్లే ప్రయత్నం విసురుక పడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ
నాయకులను ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏదో ఒక రూపంలో వాళ్ళని ఎలిగేసి వేయడము, వాళ్ళ మీద కేసులు దాడులు చేపించడమే ముఖ్యమంత్రి ఒక పనిగా పెట్టుకున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కానీ ఎక్కడ కృష్ణా గోదావరి నీళ్ళల్లో అన్యాయం జరిగితే మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుంది, ఊరుకునేదే లేదు, ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మేమెంతనో మా వాటా అంతా నీళ్ళల్లా అని చెప్పేసి కొట్లాడి పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఇప్పటికి కూడా తెలంగాణను కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాలలో ఎక్కడికెక్కడ కూడా తెలంగాణ ప్రజలను ఎక్కడికెక్కడ మోసం చేస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.